హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి బైకర్, యాక్టెడ్ బై శర్వానంద్ అండ్ మాల్వికా నాయర్ అండ్ డైరెక్టెడ్ బై అభిలాష్ రెడ్డి. మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలని అంటే ఇట్ వాస్ గుడ్ బై, బాగుంది మూవీ. కాకపోతే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ గ్రేట్ మూవీ, బట్ డీలింగ్ ప్రొసీడింగ్స్ వల్ల ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ప్రొసీడింగ్స్ మనకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవడం వల్ల మూవీ జస్ట్ గుడ్ లాగా మిగిలిపోయింది. యాక్చువల్లీ మనం క్రికెట్, ఫుట్బాల్ అండ్ కబడ్డీకి కనెక్ట్ అయినంత ఈజీగా వేరే స్పోర్ట్కి కనెక్ట్ అవ్వలేము, ఎందుకంటే మనకి దాని బేసిక్స్ కూడా తెలియదు. ఇప్పుడు ఈ స్పోర్టే తీసుకుంటే బైకర్, మోటోడట్ రేసింగ్, సో దాని గురించి నాకు అసలు ఐడియానే లేదు, బేసిక్ ఐడియా కూడా లేదు. అండ్ సినిమా చూసినాక కూడా నాకు ఆ స్పోర్ట్ గురించి ఇంట్రెస్ట్ కానీ ఆ స్పోర్ట్ గురించి ఏదో కొత్తది తెలిసిందనేది కానీ ఏమీ లేదు. బికాస్ మోర్ ఆఫ్ డ్రామా సైడ్ తీసుకెళ్లారు కానీ ఆ స్పోర్ట్ పెట్టుకొని ఆ స్పోర్ట్ వల్ల ఫాదర్ అండ్ సన్ మధ్యలో వచ్చే డ్రామాని బిల్డ్ చేశారు కానీ, బట్ స్పోర్ట్ గురించి కొంచెం అన్న 2 hours 45 minutes మూవీ ఉంది. సో 2 hours 45 minutes మూవీ మనకి మొత్తం స్పోర్ట్ మీదనే రన్ అవుతుంది. డ్రామా కానీ లవ్ ఫ్యాక్టర్ కానీ ఏదైనా దీని మీదనే రన్ అవుతుంది అన్నప్పుడు ఆ స్పోర్ట్ని ఇంకొంచెం మనకు ఎక్కువ అర్థమయ్యేటట్టు చేసుంటే ఇంకొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేది. కాకపోతే థింగ్ ఏంటంటే ఏ క్యారెక్టర్ మనకి ఉట్టిగా పెట్టారని అనిపించదు త్రూఅవుట్ ది ఎండ్. బట్ సినిమా చూస్తున్నంత వరకు ఈ క్యారెక్టర్ ఎందుకుందిరా అనే క్వశ్చనే వస్తుంది. ఇది కాకుండా వేరే విధంగా తీసుకెళ్ళొచ్చు కదా అనే క్వశ్చనే వస్తుంది. కాకపోతే త్రూఅవుట్ ది ఎండ్ క్లైమాక్స్కి వెళ్ళాక ఒక్కొక్క దాన్ని కలుపుతూ ఉండడం వల్ల మనకు ఆ క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్లో వచ్చిన ఎమోషన్ కానీ, క్లైమాక్స్లో వచ్చిన ఎవ్రీ పోర్షన్ ఆఫ్ ది స్పోర్ట్ కానీ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఈ స్పోర్ట్ అక్కడి దాకా క్లైమాక్స్ ఏదైతే బాగుందో దానికి తీసుకెళ్ళడానికి ప్రొసీడింగ్స్ ఏవైతే పెట్టుకున్నారో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో అవి ఏవి అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఎవ్రీథింగ్ ఫెల్ట్ కొంచెం ఇంకొంచెం బాగా తీసుంటే బాగుండేది కదా, బట్ ఇది ఇలా ఎందుకు అవుతుంది అన్నట్టే ఉంటుంది కానీ అవన్నీ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. దేర్ వర్ పోర్షన్స్, కొన్ని సీన్స్, కొన్ని షార్ట్స్ చాలా బాగుంటాయి. లైక్ ఇప్పుడు బైక్ నుంచి ఇట్లా కవర్ తీస్తున్నప్పుడు కానీ, హీరో బాడీ బిల్డ్ చేస్తున్నప్పుడు అండ్ ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ షార్ట్స్ అండ్ కొన్ని డ్యాన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. లైక్ బిట్స్ అండ్ పీసెస్గా చాలా బాగున్నాయి. బట్ ఓవరాల్ ఫిలింగా చూసుకుంటే మిగతాదంతా బోరింగ్గా ఉంటుంది. వెన్ ఇట్ కంపేర్స్ విత్ ది F1, అసలు F1 అనే కంపారిజన్ ఎందుకు వచ్చిందో తెలియదు. అది డిఫరెంట్, అంటే అది మొత్తం స్పోర్ట్ మీదనే ఉంటుంది. అందులో స్పోర్ట్ కమ్స్ ఫస్ట్. కాకపోతే ఇందులో ఆ స్పోర్ట్ మీద వీళ్ళు బిల్డ్ చేసుకున్న డ్రామా వస్తుంది. ఇది రేస్ ట్రాక్లో ఎక్కువ కంటే వీళ్ళ మధ్యలో ఉండే బాండింగ్, వీళ్ళ మధ్యలో ఉండే ఎమోషన్స్ మీద ఎక్కువ రన్ అవుతూ ఉంటుంది ఫిలిం. సో కంపేరింగ్ ఇట్ విత్ F1 ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. కాకపోతే ఈ సినిమాకి పొటెన్షియల్ ఉంది, ఎమోషన్ ఉంది, బట్ దే డిడెంట్ టుక్ ఇట్ మోర్ సీరియస్లీ అనిపించింది. బట్ మిగతా యాక్టింగ్ కానీ అంతా చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ ఇంకొంచెం రైటింగ్లో పెట్టుంటే బాగుండేది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై, థ్యాంక్ యూ.